గుంటూరు జిల్లా పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి 11 లక్షల రూపాయల విలువ గల మెడికల్ ఎక్విప్మెంట్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేతుల మీదుగా కెనరా బ్యాంకు ప్రతినిధులు అందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో హాస్పిటల్ కమిటీ నియామకాలకు మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు। ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, హృద్రోగులకు ఖరీదైన ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభ్యమవుతున్నాయన్నారు। ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు। కోరింది ఒకటే, పేషెంట్ వచ్చినప్పుడు ట్రీట్ చేసే విధానం కానీ పేషెంట్కి ఎంత తక్కువ సమయంలో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం। రెండోది ఏంటంటే సహజంగా ఒక అపోహ మన దగ్గర ఉంది, ఇక్కడికి వస్తే ప్రతిదానికి ఇంప్రూవ్ రాస్తున్నారు చిన్నారికి కూడా, అది కూడా డాక్టర్స్తో చెప్పడం జరిగింది। దాన్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ చేస్తాం। అలాగే క్యాన్ఫిన్ హోమ్స్ కింద మన హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ దాదాపు 11 లక్షల రూపాయలకు పైగా విలువైన ఎక్విప్మెంట్ని మనకి ఇవ్వడం జరిగింది। వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। కాబట్టి అందరి సహకారాన్ని మేము తీసుకొని కావాల్సిన ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేయటం కానీ బెటర్ ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్ ద్వారా అందించే దానిలో భాగస్వామ్యం। అలాగే ప్రభుత్వం కూడా హాస్పిటల్ కమిటీ నియామకం కోసం కూడా మార్గదర్శకాలు త్వరలో హాస్పిటల్ కమిటీ నియామకం కూడా చెప్పడం జరిగింది। అనేది ఏంటంటే ఉన్న హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ని మెరుగుపరచడం అనేది మా ముందున్న లక్ష్యం। ఇది నేను కూడా 50 బెడెడ్ హాస్పిటల్, అంతేనా 30 బెడెడ్ హాస్పిటల్, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది। స్టిల్ ఇంకా పేషెంట్ ఇన్ఫ్లో పెరగాలి, ఇన్పేషెంట్స్ పెరగాలి, అవుట్ పేషెంట్స్ రావాలి ఇంకా। కాబట్టి దానికి తగ్గట్టుగా, ఎందుకంటే డాక్టర్స్ కూడా ఉన్నారు, డెంటల్ ఉంది, అలాగే జనరల్ సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉంది, పీడియాట్రిషియన్ ఉంది, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు మన దగ్గర, అనస్థిస్ట్ ఉన్నాడు, ఎక్స్రే యూనిట్ ఉంది, దాదాపు 60 రకాల టెస్టులు చేసే అవకాశం మన దగ్గర ఉంది। కాబట్టి నేను అనేది ఏంటంటే మా ముందున్న లక్ష్యం